హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అభి టీవీ. ఇవాల్టి సెలబ్రిటీ ట్వీట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మెగాస్టార్ చిరంజీవి తన పెళ్లి రోజు సందర్భంగా ఎక్స్ ఖాతాలో ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. దుబాయ్ వెళ్తున్న సమయంలో కొంతమంది సన్నిహితుల మధ్య ఫ్లైట్లో పెళ్లి రోజు వేడుక జరుపుకోవడం ఆనందంగా ఉంది. సురేఖ లాంటి భార్య దొరకడం నిజంగా నా అదృష్టం అంటూ రాసుకొచ్చారు చిరంజీవి. దీంతో పాటు ఒక ఫోటోను షేర్ చేశారు చిరు. ఆ ఫోటోలో నాగార్జున, అమల కూడా ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పేశాడు. కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో ఆయన చేస్తున్న సినిమా నిన్న మొదలయ్యింది. ఇదే విషయాన్ని ప్రశాంత్ నీల్ తన సోషల్ మీడియాలో షేర్ చేయగా దానికి ఎన్టీఆర్ రిప్లై ఇచ్చాడు. ఇది మొదలయ్యింది అంటూ ట్వీట్ చేశాడు. దీంతో ఆయన ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం హిట్ 3 సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. తాజాగా ఈ సినిమా టీజర్ విడుదల గురించి క్రేజీ న్యూస్ చెప్పాడు నాని. హిట్ 3 టీజర్ ఫిబ్రవరి 24న విడుదల కానుంది అంటూ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ పెట్టాడు. దీంతో నాని చేసిన ఈ పోస్ట్ కాస్త వైరల్గా మారింది. మెగా హీరో సాయిధరమ్ తేజ్ రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ సినిమా టీంకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో ఒక పోస్ట్ పెట్టారు. రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ సినిమా టీంకి నా శుభాకాంక్షలు. మరీ ముఖ్యంగా దర్శకుడు అశ్వత్ మైరముత్తుకి నా బెస్ట్ విషెస్ అంటూ రాసుకొచ్చాడు సాయిధరమ్ తేజ్. తమిళ స్టార్ హీరో ధనుష్ దర్శకత్వంలో వస్తున్న సినిమా జాబిలమ్మ నీకు అంత కోపమా. ఈ సినిమా నేడు విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ట్విట్టర్లో ఒక ట్వీట్ చేశాడు ధనుష్. మా సినిమాను చూసి నవ్వుకోండి, ప్రేమలో పడండి, స్నేహం చేయండి, వేడుక చేసుకోండి, ఓం నమ శివాయ అంటూ ట్వీట్ చేశాడు. దీంతో ఆ పోస్ట్ వైరల్గా మారింది. లైలా సినిమా ఫ్లాప్ అవడం, ఆ సినిమాకు వచ్చిన నెగిటివ్ కామెంట్స్పై స్పందించాడు హీరో విశ్వక్సేన్. ఈ మేరకు ట్విట్టర్లో నోట్ విడుదల చేశారు. లైలా సినిమా మిమ్మల్ని ఆశించిన స్థాయిలో అలరించలేదు. ఇక నుండి చాలా జాగ్రత్తగా, బాధ్యతగా సినిమాలు చేస్తాను. మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఇలాగే ఉండాలంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు విశ్వక్. మ్యూజిక్ సెన్సేషన్ తమన్ ఇటీవల జరిగిన తన మ్యూజిక్ కన్సర్ట్ గురించి ఒక వీడియోను తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశాడు. ఆ వీడియోలో ఆ ఈవెంట్లో జరిగిన కొన్ని మెమరబుల్ షాట్స్ను యాడ్ చేశాడు. దానికి ఇది నా జీవితంలోనే చాలా పెద్దది, ప్రియమైన, ముఖ్యమైన, ప్రేమపూర్వకమైన జ్ఞాపకాలు మీకోసం అంటూ ట్వీట్ చేశాడు. దీంతో తమన్ షేర్ చేసిన ఈ వీడియో వైరల్గా మారింది. గతం ఎప్పుడు నిశ్శబ్దంగా ఉండదు, దృశ్యం 3 రాబోతుంది అంటూ మలయాళ నటుడు మోహన్ లాల్ తన సోషల్ మీడియాలో ట్వీట్ చేశాడు. ఈ సినిమాను కూడా మొదటి 2 పార్ట్స్ను డైరెక్ట్ చేసిన జీతు జోసెఫ్ తెరకెక్కించబోతున్నాడు. ఇక దృశ్యం సిరీస్కు ఆడియన్స్లో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దీంతో పార్ట్ 3 పై కూడా భారీ అంచనాలే నెలకొన్నాయి. టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ భైరవం. మంచు మనోజ్, నారా రోహిత్లు కీ రోల్స్ చేస్తున్న ఈ సినిమాను నాంది ఫేమ్ విజయ్ కుమార్ కనకమెడలా తెరకెక్కిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా నుండి భైరవం అంతం అనే సాంగ్ని విడుదల చేశారు మేకర్స్. ఈ మేరకు తన ఎక్స్లో ఆ పరమశివుడి పాటకు వీరోచితంగా డ్యాన్స్ చేయండి అంటూ ట్వీట్ చేశాడు బెల్లంకొండ శ్రీనివాస్.